హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. 12వ పీఆర్‌సీ 12వ పీఆర్‌సీతో సహా వివిధ రకాల పెన్షనర్ల సమస్యలన్నీ పరిష్కారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీలున్నట్లయితే హైప్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో ఒక అత్యంత కీలకమైన మరియు భావోద్వేగమైనటువంటి నిరసన కార్యక్రమం అయితే చోటు చేసుకుంది. ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు తమ జీవితాలను ధారపోసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదకే రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. విశాఖపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జీవీఎంసీ వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహం పాక్షికంగా బుధవారం నాడు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక భారీ ధర్నా నిర్వహించబడింది. సో మరి ఈ పోరాటంలో వందలాది మంది పెన్షనర్స్ పాల్గొని అటు కేంద్ర ప్రభుత్వం మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. మరి ఈ యొక్క వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపాల్సినటువంటి సమయంలో తమ ఆర్థిక భద్రత కోసం ఇలా ఎండలో నిరసన తెలపడం తమకెంత బాధగా ఉందో వారైతే ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కేవలం ఒక నిరసన మాత్రమే కాకుండా ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికగా అయితే నిలిచింది. ఈ ధర్నా కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. సుధాకర్ రావు గారు, విశాఖపట్నం జిల్లా కార్యదర్శి ఆహ్, హుసేన్ గారు మరియు పెన్షనర్ల సంఘం అధ్యక్షులు నారాయణమూర్తి గారు పాల్గొని ఉద్యోగుల గొంతుకగా అయితే నిలిచారు. మరి ఈ మేరకు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల వల్ల పెన్షనర్లు పడుతున్నటువంటి ఇబ్బందులను కూలంకషంగా వివరించారు. ముఖ్యంగా తక్షణమే 12వ వేతన సవరణ కమిటీ 12 పీఆర్‌సీ నియమించాలని వారు అత్యంత ప్రధానమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. పీఆర్‌సీ నియామకంలో జరుగుతున్న ప్రతిరోజు జాప్యం పెన్షనర్ల నెలవారీ ఆదాయంపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోందని, కొత్త పీఆర్‌సీ నివేదిక వచ్చే వరకు కాలయాపన చేయకుండా తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేయాలనైతే ఈ సందర్భంగా వారు కోరారు. మరి ఐఆర్ అనేది పెన్షనర్లకు ప్రస్తుత ధరల పెరుగుదల నుండి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుందని వారు ఈ సందర్భంగా అయితే వివరించారు. పెన్షనర్ల డిమాండ్లలో మరొక కీలక అంశమైనటువంటి ఈపీఎస్ 95 పెన్షనర్ల దుస్థితి. చాలా కాలంగా అతి తక్కువ పెన్షన్ పొందుతున్న ఈ వర్గానికి కనీసం పెన్షన్ నెలకు రూ. 9,000 వరకు అన్నా పెంచాలని, దానిని కరువు భత్యాన్ని డీఏ కూడా దానికి జత చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వృద్ధాప్యంలో గౌరవప్రదంగా బ్రతకడానికి అవసరమైన కనీస అవసరమని వారు గుర్తు చేశారు. అలాగే సర్వీస్‌లో ఉన్నప్పుడు హయ్యర్ వేతనంతో రిటైర్ అయిన వారికి నిబంధనల ప్రకారంగా హయ్యర్ పెన్షన్ వెంటనే మంజూరు చెయ్యాలి అని జెప్పేసి కూడా కోరడం జరిగింది. మరి ఈ హయ్యర్ పెన్షన్ కోసం డిమాండ్ లెటర్‌లు పొందినప్పటికీ సాంకేతిక కారణాల వల్లనో, లేదా ఆర్థిక ఇబ్బందుల వల్లనో నిర్ణీత సమయంలో డిపాజిట్లు చెల్లించలేకపోయిన వారికి ప్రభుత్వం మరొక అవకాశం ఇవ్వాలి అని, గడువును పెంచాలి అని వారు మానవీయ కోణంలో ఈ మేరకు విన్నవించడం జరిగింది. ఇక కుటుంబ భద్రత విషయంలో కూడా ఈ సంఘాన్ని కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ సంఘం అయితే చేసింది. సో, ఈపీఎస్ 95 పెన్షనర్ల భాగస్వామి భార్య లేదా భర్త మరణించినప్పుడు వారి అంత్యక్రియల ఖర్చుల కోసం కనీసం రూ. 10,000 తక్షణ ఆర్థిక సహాయం అయితే అందించాలని కోరారు. అంతేకాకుండా పెన్షనర్ల జీవిత భాగస్వామికి కూడా ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, ఆరోగ్య సమస్యలు పెరిగే ఈ వయసులో ఇది ఎంతో అవసరమని వారైతే స్పష్టం చేశారు. ఇక సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి
మరొక ప్రధానమైన డిమాండ్ రైల్వే రాయితీలు. ఏదైతే కోవిడ్ సమయంలో నిలిపివేసినటువంటి రైల్వే టికెట్ రాయితీలను కేంద్రం వెంటనే పునరుద్ధరించాలి అని సీనియర్ సిటిజన్‌లకు ప్రయాణాల్లో కల్పిస్తున్నటువంటి ఈ గౌరవాన్ని ఏదైతే ఉందో గతంలో 50% రాయితీ తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇది వృద్ధులకు ప్రయాణ భారాన్ని తగ్గిస్తుందని వారు తెలిపారు. మరి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల విషయంలో కూడా సంఘం గట్టిగానే స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 8వ పీఆర్సీని అమలు చేసే వరకు వేచి చూడకుండా మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి అని కోరారు. అలాగే పెన్షనర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నటువంటి పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను కూడా ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కూడా హెచ్చరించారు. అయితే ఈ బిల్లు వల్ల పెన్షనర్ల హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని వారు ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి సిపిఎస్ మరియు యూపీఎస్ విధానాలను తక్షణమే రద్దు చేసి వాటి స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ను అమలు చేయడమే ఏకైక పరిష్కారమని వారు తేల్చి చెప్పారు. పెన్షన్ అనేది భిక్ష కాదని, అది ఉద్యోగి దాచుకున్న ఆస్తి, హక్కు అని వారు పేర్కొన్నారు. ఇకపోతే ఆర్థిక బకాయిల విషయంలో పెన్షనర్లు తీవ్ర అసహనంతో ఉన్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి పీఎఫ్ బకాయిలతో పాటుగా గత కొంతకాలంగా ఆగిపోయిన 5 విడతల డీఏలను కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరి 2018 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల అరియర్ బకాయిలను ఒకేసారి చెల్లించి పెన్షనర్ల ఆర్థిక కష్టాలను తీర్చాలని గూడా ఈ సందర్భంగా వారైతే కోరటం జరిగింది. ముఖ్యంగా 2024 ఆగస్టు నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ఇంకా గ్రాట్యుటీ బకాయిలు అందలేదని, జీవితాంతం పనిచేసిన వారికి రిటైర్మెంట్ రోజున అందవలసినటువంటి ఈ డబ్బును ఆపడం అన్యాయమని వారు వాదించారు. మరి దీనివల్ల రిటైర్ అయిన వారు తమ కుటుంబ అవసరాలకు అప్పులు చేయవలసి వస్తోందని వారు విచారం వ్యక్తం చేశారు. మరి చివరగా మానవీయ కోణంలో కారుణ్య నియామకాల గురించి కూడా వారైతే ఈ మేరకు ప్రస్తావించడం జరిగింది. 2020 తర్వాత విధి నిర్వహణలో లేదా మరే ఇతర కారణాల వల్లైనా సరే మరణించిన ఉద్యోగుల కుటుంబంలోని పిల్లలకు అర్హుల గల పిల్లలకు ఏళ్ల తరబడి నిరీక్షణ లేకుండా వెంటనే కారుణ్య నియామకాలు కంపాషనేట్ అపార్ట్మెంట్స్ చేపట్టాలి అని డిమాండ్ చేశారు. మరణించిన ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత అని వారు గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బందిపై ఒత్తిడి తగ్గించాలి అనైతే కోరారు. ఈ భారీ ధర్నా కార్యక్రమంలో ఎంవి త్రినాథ్, గోపాలకృష్ణ, రామ్ ప్రభు వంటి నాయకులు పాల్గొని పెన్షనర్ల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు.